హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టికల్స్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ చూసాము. సో ఇక నెక్స్ట్ పార్ట్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో యూజ్ ఆఫ్ ది ఇండెఫినిట్ ఆర్టికల్. సో వాటి ఇంట్రొడక్షన్లో డెఫినిట్ ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్స్ మనం చూసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో యూజ్ ఆఫ్ ది ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ అయిన ARN. సో వీటి యూసేజ్ ఎక్కడెక్కడ మనం సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. సో ఆల్రెడీ కాన్సనెంట్ సౌండ్స్ ముందు, వోవెల్ సౌండ్స్ ముందు ఎలాగా ఆ డిఫరెన్స్ అనేది ఎలాగ మనం ARNని ప్లేస్ చేయడం చూసాము. సో ఆల్రెడీ మనం చూసేసాము. ఇక నెక్స్ట్ సెంటెన్సెస్లో ఎక్కడ మనం అంటే మెయిన్గా ఫస్ట్ యూసేజ్ మెయిన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్. సో ARN అంటే దాని మీనింగే అది ఒక లేదా ఒకనొక. సో ఆ మీనింగ్లో మనం ఫస్ట్గా యూసేజ్. సో ఎగ్జాంపుల్ చూడాలి అంటే I have a mango and an orange with me. సో చూడండి, సో మ్యాంగో అన్నప్పుడు ఏ అన్నాము, ఆరెంజ్ అన్నప్పుడు మాత్రం యాన్ అన్నాము. సో ఓవరాల్గా దాని మీనింగ్ చూసినప్పుడు ఐ హ్యావ్ ఏ మ్యాంగో అండ్ అన్ ఆరెంజ్ విత్ మీ. సో అంటే నా దగ్గర ఒక మ్యాంగో ఉంది, ఒక ఆరెంజ్ ఉంది. సో మెయిన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్. అలా మనం యూజ్ చేసినప్పుడు ARN ఇండిఫరెంట్ ఆర్టికల్ ప్లేస్మెంట్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ఫస్ట్ యూసేజ్. ఇక నెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ అంటే ఎనీ అనే మీనింగ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్. అంటే సో ఏ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్. సో దట్ మీన్స్ ఎనీ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్. అంటే సో ఒక స్టూడెంట్ గురించి మనం మాట్లాడేమో అని చెప్పినప్పుడు సో అంటే ప్రతి స్టూడెంట్ కూడా అది ఫాలో అవ్వాలి. అంటే రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇలాంటి మీనింగ్లో మనం వాడినప్పుడు సో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో దట్ మీన్స్ ఎనీ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో ఇలాంటి మీనింగ్స్లో మనం వాడినప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్. ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ అంటే ఎనీ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో ఇలాంటిది. అలాగే నెక్స్ట్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సమ్వన్ అంటే ఎవరో ఒక అనే మీనింగ్లో కూడా మనం ఈ ఇండిఫరెంట్ ఆర్టికల్ ARN వాడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ జాన్ కేమ్ లాస్ట్ నైట్ టు మీట్ యూ. అంటే ఎవరో ఒక జాన్ అనే వ్యక్తి నిన్ను కలవడం కోసం నిన్న రాత్రి వచ్చాడు. అంటే చూడండి, సమ్మన్ నేమ్ సమ్మన్ కాల్డ్ ఏ జాన్. సో జాన్ అనే ఎవరో ఒక వ్యక్తి నిన్ను కలవడం కోసం నిన్న రాత్రి వచ్చాడు. సో అలాంటి మీనింగ్లో అంటే సమ్మన్. అలాగే ఒక ప్రాపర్ నౌన్ ముందు ప్లేస్ చేసి దాన్ని కామన్ నౌన్ కింద మార్చడం కోసం కూడా మనం ఈ ఇండిఫరెంట్ ఆర్టికల్ ఏని వాడతాము. ఎలా అంటే ఈ డేనియల్ కమ్ టు జడ్జిమెంట్. అంటే ఇక్కడ సో డేనియల్ అనేది యాక్చువల్గా ఒక ప్రాపర్ నౌన్, దాని ముందు ఆర్టికల్ ప్లేస్ చేయకూడదు. కానీ దాని ముందు మనం ఒక ఇండిఫరెంట్ ఆర్టికల్ ఏని ప్లేస్ చేసినప్పుడు చూడండి దాని మీనింగ్ ఎలా మారిపోయింది అంటే సో ఇది దాని మీనింగ్. ఏ వెరీ వైజ్ మ్యాన్. సో ఒక పర్సన్ ముందు మనం ఒక ఏ అనే ఆర్టికల్ ప్లేస్ చేసినప్పుడు అంటే ఏదైతే అతని మెయిన్ క్వాలిటీ అంటే ఏ మెయిన్ క్వాలిటీ పర్పస్లో మనం వాడేమో సో అలాంటి సందర్భంలో మనం ఏ వెరీ వైజ్ మ్యాన్ అనే అర్థంలో మనం వాడాలి అన్నప్పుడు సో చూడండి డేనియల్ ముందు ఏ ప్లేస్ చేసేసరికి సో మనం అనుకున్న ఇంటెన్షన్
ఏ డేనియల్ కమ్ టు జడ్జ్మెంట్ అంటే ఏ వెరీ వైజ్ మ్యాన్ కమ్ టు జడ్జ్మెంట్. అలాగే నెక్స్ట్ ఇంకొక యూసేజ్ మనం చూస్తే he gets a salary of 10,000 rupees a month. సో అతను ప్రతి నెల కూడా 10,000 రూపీస్ శాలరీ సంపాదిస్తాడు. సో ఏ మంత్ అన్నాము, కానీ ఇక్కడ దాని మీనింగ్ వచ్చేసరికి చూడండి, ఎవ్రీ మంత్ హీ గెట్స్ శాలరీ ఆఫ్ 10,000 రూపీస్ ఎవ్రీ మంత్. సో ఇలాగా మనం ఏఆర్యాన్ని మెయిన్గా ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అని కానీ, లేదా ఎనీ అని కానీ, లేదా ఎవ్రీ అనే మీనింగ్లో కానీ యూజ్ చేస్తాము. అలాగే ఒక ప్రాపర్ నౌన్ ముందు ప్లేస్ చేసినప్పుడు ఏదైతే మెయిన్ క్వాలిటీని ఉద్దేశించి మనం మాట్లాడతామో దాన్ని తీసుకురావడం కోసం కూడా ఒక ప్రాపర్ నౌన్ ముందు ప్లేస్ చేసి దాన్ని ఒక కామన్ నౌన్ కింద మార్చడము అలాగే చూసాము. అలాగే రిప్రజెంటేటివ్ ఫర్ ది హోల్ క్లాస్ అంటే ఎనీ అనే మీనింగ్లో, అంటే ఏ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్ అంటే ఎనీ స్టూడెంట్ మస్ట్ ఒబే హిస్ టీచర్, ఆ మీనింగ్లో కూడా మనం యూజ్ చేసాము. అలాగే ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అంటే ఎనీ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి యూసేజ్లో మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఏఆర్యాన్ని వాడతాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.